బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ లో పర్యటించనున్నారు. నేటి నుంచి 4 రోజుల పాటు దావోస్ లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మొత్తం 36 కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అవుతారు ముఖ్యమంత్రి. ఐబీఎం, గూగుల్ క్లౌడ్ తో పాటుగా వారి యొక్క సీఈఓలతో చర్చించనున్నారు. వివిధ దేశాల ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఎన్ఆర్టీలతో తెలుగు డయాస్పోరా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి పర్యటన కొనసాగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ లో పర్యటించనున్నారు. నేటి నుంచి 4 రోజుల పాటు దావోస్ లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మొత్తంగా 36 కార్యక్రమాలకి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అవుతారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇక ఐబీఎం తో పాటుగా గూగుల్ క్లౌడ్ సీఈఓలతో చర్చించనున్నారు. వివిధ దేశాల ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఎన్ఆర్టీలతో తెలుగు డయాస్పోరా కార్యక్రమం జరగనుంది. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి పర్యటన కొనసాగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, మొత్తం మీద దావోస్ పర్యటనలో ప్రధానంగా ఉన్నటువంటి ఎజెండాలు ఏంటి, అక్కడ ముఖ్యమంత్రి యొక్క షెడ్యూల్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రాత్రి 8:35 దావోస్ పర్యటనకు విజయవాడ నుంచి బయలుదేరబోతూ ఉన్నారు. మొత్తంగా 4 రోజుల పాటు ఈ దావోస్ పర్యటనలో 36 కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. 19వ తారీఖు నుంచి 23వ తేదీ వరకు మొత్తం కూడా దీనికి సంబంధించి ఏదైతే ఈ దావోస్ పర్యటన కొనసాగబోతూ ఉంది. 23వ తారీఖున ఏదైతే తిరిగి భారత్ కు రాబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏదైతే ఈ ప్రపంచ ఆర్థిక సదస్సులో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతూ ఉన్నారు. ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోరల్ మార్క్ సంస్థ సీఈఓలతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతూ ఉన్నారు. స్విట్జర్లాండ్, యుఏఏ సహా వివిధ దేశాల ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే విధంగా కూడా ఆయన షెడ్యూల్ అయితే సిద్ధం చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 8:35 విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్తారు. అక్కడ నుంచి రాత్రి ఏదైతే 1:45 టూరిస్ట్ కి చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్తారు. రేపటి నుంచి పూర్తిగా కూడా సింగపూర్ పర్యటన ఏదైతే ఆ దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు బిజీగా గడపబోతూ ఉన్నారు. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఎన్ఆర్ఐలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు డయాస్పోరాలో చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. మొత్తం 20 దేశాల నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలతో నిర్వహించేటువంటి ఈ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటూ వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు ఆహ్వానించబోతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలంటూ కూడా పదే చంద్రబాబు నాయుడు కోరుతూ ఉన్నారు. తాజాగా దావోస్ పర్యటనలో కూడా దానికి సంబంధించి వాళ్ళందరితో కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు వివరించి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలంటూ కోరబోతూ ఉన్నారు. మరోపక్క వివిధ కంపెనీల ప్రతినిధులతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. భేటీ వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటూ కూడా కోరేటువంటి అవకాశం ఉంది. ఏదైతే దీనికి సంబంధించి మొత్తంగా నారా లోకేష్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కాబోతూ ఉన్నారు.
మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టించే విధంగా దిగ్గజ పారిశ్రామికవేత్తల ప్రతినిధులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహిస్తారు. దావోస్ లో 2వ రోజు పర్యటనలో భాగంగా ఏదైతే కొంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటూ కోరబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని రకాలుగా వనరులు ఉన్నాయి. ఇక్కడ మ్యాన్ పవర్ ఉంది. అదే విధంగా కరెంటు విషయంలో కానీ లేకుంటే భూముల విషయంలో కానీ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. ఒక పక్క వాళ్ళకి అవసరమైనటువంటి ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది. వీటన్నిటిని కూడా ప్రపంచ సదస్సు ముందుకు తీసుకువెళ్లి అక్కడి నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చే విధంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వనరులు వివరించి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకువచ్చే విధంగా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆయన మాట్లాడబోతూ ఉన్నారు. ఒక పక్క ఏదైతే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకి సంబంధించి పక్కా షెడ్యూల్ అయితే అధికారులు సిద్ధం చేశారు. ఈ పూర్తిగా కూడా దీనికి సంబంధించి మొత్తం 36 కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. అదే విధంగా ప్రభుత్వాల మధ్య జరిగేటువంటి 3 సమావేశాలు ఆయన పాల్గొంటారు. అదే విధంగా పారిశ్రామికవేత్తలతో 16 1-to-1 సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. 9 రౌండ్ టేబుల్ సమావేశాలు ఉండబోతూ ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తంగా ఈ జనవరి 22వ తేదీన దావోస్ నుంచి జ్యూరిష్ నుంచి స్విట్జర్లాండ్ కాలమానం ప్రకారం 2:35 ఆయన స్వదేశానికి బయలుదేరతారు. 23వ తేదీ ఉదయం 8:25 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకోబోతూ ఉన్నారు. మొత్తంగా ఈ 4 రోజుల పాటు చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించినటువంటి పక్కా షెడ్యూల్ అయితే సిద్ధమైంది. అందులో వివిధ కంపెనీల ప్రతినిధులతో కూడా భేటీ అయి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగబోతూ ఉంది. సిరాజ్. గ్రేట్ నరేంద్ర, థ్యాంక్ యూ.